భాంగ్ ఈ పేరు వింటేనే మనందరికీ తెలిసి ఉంటుంది. చాలా మందికి భాంగ్ అంటే ఈ గంజాయి మొక్కతో, ఎస్పెషల్లీ కెన్నాబిస్ సెటైవా అనే గంజాయి మొక్క యొక్క ఆకులు విత్తనాలు కలిపి దాని ఒక పేస్ట్ లాగా తయారు చేసి పాలుల్లో, తర్వాత ఈ కొన్ని స్వీట్లలో, తర్వాత లస్సీ లాగా తయారు చేసుకొని తాగే ఒక అలవాటు, ఇది ఒక ఆచారంగా మన దేశంలో ఉంది. సో ఇది భాంగ్, ఎస్పెషల్లీ కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో ఈ భాంగ్ ఎక్కువగా అక్కడ మన వీధుల్లో ఇక్కడ టీ కాఫీ అమ్మినట్లే అట్లా భాంగ్ పాలలతో తయారు చేసింది లేదా లస్సీ లాంటివి తయారు చేసేది కూడా ఈ ప్రాంతంలో అమ్ముతూ ఉంటారు. సో ఈ భాంగ్ తాగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు దాని ఎఫెక్ట్, దాంట్లో ఉండే కాస్త మత్తు వల్ల, ఎందుకంటే టీహెచ్సీ అనేది చాలా తక్కువ మోతాదులో ఉండడం వల్ల వాళ్ళకి అది తీసుకున్న వాళ్ళకు కాస్త మత్తుగా అనిపించడం, ఆనందంగా అనిపించినట్టు, ఉత్సాహంగా ఉన్నట్లు, తర్వాత టైం సెన్స్ తెలియకపోవడము, ఏదో ఒక లోకంలో విహరించినట్లు వాళ్ళకు ఫీలింగ్స్ వస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ రిక్రియేషన్లో ఫంక్షన్స్లో వీటిలో మనం చూస్తే మన హోలీ కానీ లేదా గణపతి నిమజ్జనాలు కానీ ఇటువంటి కార్యక్రమాల్లో కూడా యువత ఎక్కువగా పాల్గొనే ఫంక్షన్స్లో వాళ్ళకు ఎనర్జీ కోసం కూడా ఈ భాంగ్ లాంటి వాటిని ఉపయోగిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఇది అప్పుడప్పుడు వాడితే పర్వాలేదు, కానీ దీర్ఘకాలం ఈ భాంగ్ లాంటి వాటికి అలవాటు పడినట్లయితే ఆ తర్వాత వ్యసనం నుంచి గంజాయి వ్యసనం నుంచి ఇతర డ్రగ్స్ వ్యసనాలకు మళ్ళీ ప్రమాదం కూడా లేకపోవదు కాదు. కొన్ని కల్చర్లలో, కొన్ని కమ్యూనిటీలో కూడా ఈ భాంగ్ను సేవించే ఆచారం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అకేషన్లో తీసుకుంటే దీని యొక్క ప్రభావం, దుష్ప్రభావం ఉండదు. కానీ రెగ్యులర్గా భాంగ్ అలవాటు పడినట్టయితే ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్, గుండె జబ్బులు, మెదడు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వాటికి అలవాటు పడినట్టయితే మా క్లినిక్లో డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మీరు ఈ వ్యసనాల నుంచి బయటికి రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మద్యపానం, ధూమపానం, గుట్కా, ఖైనీ, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు బానిసైన ఎంతో మందికి గత 33 సంవత్సరాలుగా హోమియో ద్వారా డి అడిక్షన్ ట్రీట్మెంట్ ను అందిస్తున్నారు డాక్టర్ వై జయరామిరెడ్డి గారు. వెంటనే సంప్రదించండి 9885536313 9866844665.